ఆయన ఎంపీ ఆయన నేను బీజేపీ ప్రెసిడెంట్ను, నాకు ఆయన గురువు. మహారాజ్ మా భార్యను గెలిపి వాళ్ళ భార్య నిలబడ్డది, ఆమె ఎంపీటీసీ, అన్న జెడ్పీటీసీ, నేను బీజేపీ ప్రెసిడెంట్ను. ఏం చేయాలా? ఆ బాలరాజ్ అనే అతను ఎప్పుడు ఎలక్షన్లో గెలవడు, ఎప్పుడు కంటెస్ట్ చేస్తూ ఉంటాడు. నేనేం చేశానంటే ప్రతి ఒక్కరికి చెప్పిన, మీరు జెడ్పీటీసీ ఓటు బీజేపీకి వేయండి, ఎంపీటీసీ ఓటు కాంగ్రెస్కి వేయండి. ఎందుకంటే అటు గురువు, ఇటు స్నేహితుడు. ధర్మాన్ని నేను బీజేపీ ప్రెసిడెంట్, బీజేపీ కమిటీ, కాబట్టి అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో మా భార్య ఓడి బీజేపీ ఓటు వేసి వచ్చావా అన్న, వేసి వచ్చాను. ఎవరికి వేసావా అన్న, 2 కాంగ్రెస్కి వేసాను. చుమ్మా తిరిగిపోయింది. నేను ఒకటి బీజేపీకి ఏమన్నాడు, ఈరోజు ఈ పరిస్థితి వస్తే నాకు తెలియదు, న్యాయాన్ని చెప్పించడానికే బాగా. సరే పోనీ, ఇప్పుడు కోర్టుకి ఎక్కినా విడాకులు చేయాలి, ఓటు ఆమె ఇష్టం. రాజ్యాంగం ప్రకారంగా కూడా ఓటు ఆమె ఇష్టం, ఎవరికైనా వేసుకోవచ్చు. ఒక భర్తగా నాకు అధికారం లేదు. సరే నేను ఓడిపోయాను పోవాలి. కాబట్టి ఇప్పుడు పూజలు ఒక విషయము, ఫస్ట్ చీరాల గ్రామ పంచాయతీలో ఉందండి ఇది, ఈ బండ్లగూడ గ్రామం. తర్వాత ఈ అనుబంధ గ్రామాన్ని సపరేట్ గ్రామ పంచాయతీ అయింది బండ్లగూడ. ఫస్ట్ మొట్టమొదటి సర్పంచ్ అరుణాసింగ్ అని అవుతుండే. కొంచెం రాజకీయ కుళ్ళుతోనే అన్న నారాజు పక్కకు పోయినా, లేకపోతే ఖచ్చితంగా నిలబడితే ఆయన ఖచ్చితంగా గెలిచేవాడు. ఫస్ట్ సర్పంచ్ అరుణాసింగ్ అని అవుతుంది. సురేష్ అన్నకి జై.